నేను చాలా మటుకు రీసెర్చ్ చేశాను. ఒక్కొక్కరు అసలు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు కానీ వాళ్ళ క్రియేటివిటీ మొత్తం మీమ్స్ లోనే పెట్టేస్తున్నారు. చాలా సూపర్ అన్న. అంటే ఆ స్కేల్ అయితే నేను పాడలేదు, అప్పుడు వేరే స్కేల్, ఇప్పుడు వేరే స్కేల్. అప్పుడు వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తా ఉండే అందరూ, మీరు కూడా ఫుల్ జోష్ లో ఉండే అప్పుడు. ఇప్పుడు కాదు అట్లా మీమ్స్ ఏమైనా వేస్తూ ఉంటారు, దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రూట్సే ఈ మీమ్స్. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను. సో దాంట్లో నన్ను కూడా ఈ ఒక చిన్న భాగస్వామిగా చేసి ఎన్ని క్రియేటివిటీ బాబాయ్. అన్న ఇప్పుడు రీసెంట్లీ మీరు రాజస్థాన్లో కూడా చిన్న ఒక బిట్ పాడారు. అయితే ఏంది ఇప్పుడు రీక్లైమాక్స్ లో ఇట్లా సంజయ్ దత్ సార్ ప్రభాస్ గారిని ఇట్లా ఎత్తుకొని క్రష్ చేయబట్టడానికి ఇలా ప్రభాస్ గారు కళ్ళు మూసుకుంటారు, బామ్మ గారు గుర్తొస్తారు కదా, అప్పుడు వచ్చే బిట్ సాంగ్ ఇది. ఆయువిచ్చిన అమ్మవే నిన్ను కాపాడుకోలేకపోతున్నానే. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఇండస్ట్రీలో అందరితో వర్క్ చేస్తున్నారు, ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ బాధపడినారా మీ లైఫ్ లో? నేను పేర్లు అయితే మెన్షన్ చేయను, బట్ అది నాకు డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, ఎందుకంటే వాటికంటే బెటర్ ప్రాజెక్ట్స్ నాకు వచ్చాయి. ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే రోజు 2022లో బాలకృష్ణ గారితో ఫస్ట్ టైం ఫోన్ ఎత్తగానే హలో జయంత్ ఎలా ఉన్నావు అని చెప్పారు. ఫస్ట్ మాటకే ఇంకా అయిపోయింది, ఓవర్ గాన్. జయంత్ బ్రో రిలేషన్షిప్ స్టేటస్ ఏంది? ఆఫ్ కోర్స్ అట్లా రివీల్ చేయడం కూడా సమయం సందర్భం ఉంటే ఒకటి ఉంటుంది. రివీల్ చేయాల్సిన టైంలో రివీల్ చేస్తాను. అంటే ఆ రివీల్ టైం చేసినప్పుడు కన్ఫర్మ్ గా మీరు చెప్తారు. ఒకవేళ రివీల్ చేయాల్సి వస్తే అప్పుడు చెప్తాను. అది నేను చూసిన కొన్ని వీడియోస్ లో తలపతి విజయ్ సాంగ్ కి కూడా మీరు చేసినారు. ఆ రీల్ కి డాన్స్ చేశాను. 1 month తర్వాత అదే సాంగ్ నేను పాడాను తెలుగులో. హే వరుతను వారానే తిరు పోరానే తంగమే తలబది బ్లాస్ట్ బ్లాస్ట్. 2004 when I was studying first class. నా ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు ఇచ్చాను. చాలా చాలా గ్రేట్. బట్ ప్రొఫెషనల్ సైడ్ మాత్రం 100% జాలి కనికరం అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయదు. మనకున్నా సరే అవి వర్కౌట్ కావు. తమ్ముడే ప్యాకెట్. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన గెస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి సింగింగ్ చేసుకుంటూ ఎన్నెన్నో షోస్ చేసి ఇప్పుడు మూవీస్లలో ప్లేబ్యాక్ సింగర్గా వచ్చి జనాలకే కాదు మీమర్స్కి కూడా చాలా కంటెంట్ ఇస్తున్నారు. ఆయన మన జయంత్ గారు. హాయ్ అన్న. హాయ్ బ్రో. ఎలా ఉన్నారన్న? బాగున్నాను బ్రో, మీరు ఎలా ఉన్నారు? బాగున్నారన్న. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్ అందరికి కూడా నా తరపు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ మీరు స్టార్టింగ్ అంటే మీరు చిన్నప్పటి నుంచి సింగింగ్ ఫీల్డ్ లో ఉన్నారన్న, అంటే ఎవరు మీకు సపోర్ట్ చేసినారు మంచిగా ఇట్లా? మా పేరెంట్స్ అండి, అఫ్ కోర్స్ మా పేరెంట్స్, మా అన్నయ్యతో సహా, మా అమ్మ నాన్న అన్నయ్య. నాకు టాలెంట్ అంటే ఏంటో కూడా తెలియని టైంలో ఫస్ట్ గుర్తించి నన్ను బాగా ఎంకరేజ్ చేసి తీసుకెళ్ళింది కూడా వాళ్ళే. అండ్ ద లక్కీయెస్ట్ పార్ట్ ఏంటంటే నా ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి ముందు ఇచ్చాను. చాలా చాలా గ్రేట్. 2004 when I was studying first class. That was my very first performance. ఎందుకంటే అంతకుముందు నేను స్టేజ్ మీద కూడా పర్ఫామ్ చేసింది లేదు. స్కూల్లో కానీ లేకపోతే ఎక్కడైనా మా ఉంటాయి కాలనీలో కానీ చేస్తారు కదండి, అట్లా చేసింది కూడా లేదు. నా ఆరంభమే, నా ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను బాలు గారి ముందు నుంచి పర్ఫామ్ చేశాను. చాలా చాలా గ్రేట్. అంటే అప్పుడు కొంచెం ఫియర్ కానీ స్టేజ్ ఫియర్ కానీ ఎట్లా ఏమి కూడా అంటే నాకు తెలీదు, నాకు అసలు స్టేజ్ అంటే ఏంటో కూడా తెలీదు. ఆ టైంలో చాలా సరదాగా అయిపోయింది. బాలు గారు కూడా ఇంట్రొడక్షన్ అప్పుడు రావే అమితాబ్ బచ్చన్ మైక్ పట్టుకుని రా అని చెప్పడం అట్లా. నాకు అసలు ఏం తెలియదు అప్పుడు. అది కొంచెం ఒక 2-3 years అయిన తర్వాత, అదే ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చాక 2-3 ఏళ్ల తర్వాత నేను రియలైజ్ అయ్యా లైక్ హౌ లక్కీ ఐ వాస్ టు పర్ఫార్మ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండ్. ఆ ఏజ్ లోనే మళ్ళా చిన్న ఏజ్ లోనే మీకు ఇదైపోయింది. అంటే అప్పుడు నాకు ఏమి తెలియదు, కార్టూన్స్ చూడడం అంటే అట్లా తప్ప నా ఇట్లా స్టేజ్ మీద పర్ఫార్మ్ చేయడం ఒక ప్రివిలేజ్ అంటే చేశాను అంతే. ఓకే. అంటే ఇప్పుడు మీరు సింగింగ్ అవన్నీ ఇది చేస్తున్నారు కదా, మీ గురువు ఎవరన్నా? మా నాన్నగారు అండి. మీ నాన్నగారు? ఓకే, అదే సూపర్ సార్. మా నాన్నగారికి ఆయన తెలిసిన బేసికే మాకు నేర్పించారు. ఓకే. ఆ బేసిక్ ని పట్టుకునే మేము ఇన్నేళ్ళు గెట్ డౌన్ అవుతున్నాం. ఓకే. అంటే మీరు సపరేట్ గా క్లాసెస్ అంటూ ఏం ఇది చేసుకోలేదు? అంటే ఎక్కువగా అయితే వెళ్ళింది లేదు. వెళ్ళాను,
1-2 గురుస్ అట్లా వెరీ ఫ్యూ డేస్, ఓకే ఓకే. చాలా తక్కువ రోజులే వెళ్ళడం జరిగింది. ఆహా. బట్ అవుట్పుట్స్ మాత్రం మోస్ట్లీ ఫస్ట్ మా నాన్నగారి దగ్గర నుంచి తీసుకుంది నేను. సూపర్ సూపర్. ప్రాపర్ ఎక్కడన్నా అండ్ మీ ఫ్యామిలీ గురించి? నేను పుట్టింది రామగుండంలో, బట్ ఫాదర్ నేటివ్ అంటే అనపర్తి, రాజమండ్రి దగ్గర. ఆహాహా. నేను ఎప్పుడు ఇన్ని షోస్ చేసినా నేటివ్ అనేసరికి ఎప్పుడు అనపర్తి అనే చెప్తూ ఉంటాను. ఆ. కానీ ఫస్ట్ టైం తెలుగు నెలలు చేసినప్పుడు మాత్రం వీళ్ళు అడిగారు అనమాట, టీం వాళ్ళే, ఏమని నేటివ్ ప్లేస్ అంటే మీ నాన్నగారు పుట్టింది కాదు, మీరు ఎక్కడ పుట్టారో చెప్పండి అని చెప్పారు. ఓకే. సో అట్లా ఆ ఒక్క షోలో మాత్రం నేను పుట్టిన చోటు ఉంది రామగుండం. ఆహాహా. నేను అక్కడే పుట్టాను. అవునవును. ఓకే. నాది ఇంకా చాలా కొంచెం విచిత్రంగా జరిగింది బ్రో అంతా. ఏంటంటే నేను పుట్టింది రామగుండంలో, యూకేజీ దాకా రామగుండమే, ఎల్కేజీ యూకేజీ దాకా. ఫస్ట్ టు 10th నేను వైజాగ్ లో చదువుకున్నా. ఓకే. ఇంటర్ నుంచి హైదరాబాద్, ఇంటర్ బీటెక్ అంతా హైదరాబాద్ లో ఫినిష్ చేశాను. మొత్తం తెలుగు రాష్ట్రాలన్నీ కవర్ చేసినారన్నమాట. ఆల్మోస్ట్ 2 రాష్ట్రాలు కవర్ చేసినారు. రుద్రమదేవి డైలాగ్ లాగే, అదే నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఇలా ఉంటా. రైట్. అంటే ఇప్పుడు మీరు సింగింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కదా మొత్తం, చిన్నప్పటి నుంచి అసలు ఎన్ని షోస్ చేశారు, మీకు ఐడియా ఉందా అసలు ఎన్ని షోస్ చేశారు మీరు? అంటే టీవీ షోస్ అంటారా, లైవ్ షోస్ అంటారా? టీవీ షోస్. టీవీ షోస్ అయితే నేను 2000 అంటే ముందు నుంచి ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా కలిపి 14 టీవీ షోస్ చేశానండి. 14 టీవీ షోస్. అంటే తెలుగులో 9, తమిళ్లో 5. తమిళ్ కూడా చేశాను. ఓకే, అయిపోయింది. అట్లా టోటల్ ఇండియా. ఓకే. అట్లా మొత్తం 14 టీవీ షోస్ చేశాను. 14 అంటే ఏమైనా గుర్తున్నాయా? నార్మల్ మన తెలుగు ఏమేమి షోస్ చేశానన్నా అన్ని గుర్తున్నాయి, అన్ని గుర్తున్నాయి. మినిమం మన తెలుగు టీవీ షోస్ చెప్పండి నాకు ఒకసారి. ఏమేమంటే పాడాలని ఉంది ఫస్ట్ టీవీ షో, చెప్పాను, బాలసుబ్రహ్మణ్యం గారు అని మహానుభావులు. అప్పుడు ఏ క్లాస్ లో ఉన్నారన్న మీరు? ఫస్ట్ క్లాస్. అప్పుడు నాకు ఏ తెలియదు కాబట్టి చాలా ధైర్యంగా జరిగిపోయింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఫస్ట్ మనం చిన్న ఏమైనా పెడితే మనకు చాలా స్టేజ్ ఫియర్ అనేది, కెమెరా ఫియర్స్ ఉంటది. ఎందుకంటే బాలు గారి ముందు పర్ఫార్మ్ చేయడం అనేదే చాలా పెద్ద అదృష్టం. అవును. బాలు గారు ఏదైనా మామూలుగా ఏదైనా షోలో గెస్ట్ గా వచ్చినప్పుడు మనం ర్యాండమ్ గా వెళ్ళి పర్ఫార్మ్ చేసామంటేనే చాలా పెద్ద విషయం. అలాంటిది నా ఫస్ట్ పర్ఫార్మెన్సే నేను బాలు గారి అంటే చేశారు. అంటే బాలు గారి ముందే ఫస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన అతి తక్కువ మందిలో నేను ఒక్కడినే. ఓకే ఓకే ఓకే. అంటే నేను ఒక్కనే మాత్రం చెప్పను, అతి తక్కువ మందిలో నేను ఒక్కడిని అంతే. సేమ్ అదే, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సూపర్ అన్న. మీ కొటేషన్స్ బాగున్నాయి, అంటే ప్రతి దానికి కొటేషన్స్ ఉన్నాయి. యా, థాంక్యూ. మనం మార్నింగ్ లేస్తాం, లేవగానే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తేనే అన్ని వీడియోస్ వస్తున్నాయి అన్నమాట, అన్ని మీరు పాడినవే. కానీ జనాలకు గుర్తుందో లేదో, ఒకసారి పాట పాడండి అన్న, వాళ్ళకి ఐడియా వస్తుంది. అసలిట్ట నేనట్ట నీ వెంట పడ్డానే, అనుకుంటే అప్సరసైనా నా గుమ్మంలోకొస్తారే, విసుగెత్తి పోయేలా ఓ బెట్టు చెయ్యొత్తే, చనువిస్తే నా చిరునవ్వే నీ పెదవుల్లో ఉంటాదే, ఇన్నాళ్ళు భూలోకంలో ఏమూలో ఉన్నావే, అందిస్తా ఆకాశానే అంతో ఇంతో ప్రేమించావంటే, మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో, ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడమ్మో, మన చెయ్యే పడితే అది నీకే మేలమ్మో, నన్ను నువ్వే విడిచే అవకాశం రాదమ్మో, ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి, నిన్నే ఊరించాలని అన్నాయి, ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి, నిన్నే ప్రేమించాలని అమ్మాయి. రైట్ రైట్, చాలా సూపర్ అన్న. ఇప్పుడు అంటే ఆ స్కేల్ అయితే నేను పాడలేదు, అప్పుడు వేరే స్కేల్ అంటే మొత్తం అంటే అప్పుడు వాళ్ళు ఫుల్ ఎంకరేజ్ చేస్తా ఉండే అందరూ, మీ సరౌండింగ్స్, మీరు కూడా ఫుల్ దీంట్లో ఉండే జోష్ లో ఉండే అప్పుడు. అవును, అదే ఆ వైబ్ వేరే ఉండే కదా యాక్చువల్లీ. ఆ జోష్ వల్లే ఇప్పుడు కాదన్నా అట్లా మీమ్స్ ఏమైనా వేస్తా ఉంటారు, అట్లా మీ దాన్ని ఎట్లా తీసుకుంటారు మీరు? చాలా హ్యాపీ అండి. అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రూట్సే ఈ మీమ్స్. అది కరెక్ట్. సో దాంట్లో నన్ను కూడా ఈ ఒక చిన్న భాగస్వామిగా చేసి ఎన్ని క్రియేటివిటీ చాలా ఉన్నాయి. నేను చాలా మటుకు రీసెర్చ్ చేశాను, ఒక్కొక్కరు అసలు ఎట్లా క్రియేట్ చేస్తున్నారు కానీ వాళ్ళ క్రియేటివిటీ మొత్తం మీమ్స్ లోనే పెట్టేస్తున్నారు. మీమర్స్ కి ఏమైనా మెసేజ్ చేయండి అన్న. నేను మీమర్స్ కంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే ఇంత రీచ్ వస్తే నేను అనుకోలేదు, కానీ మీరు ఆ రీచ్ ని ఎక్కడెక్కడికో తీసుకెళ్లిపోయారు. ఎక్కడెక్కడంటే కొన్ని మెయిన్ స్ట్రీమ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ వాళ్ళు కూడా అప్లోడ్ చేసేంతలాగా మీరు వైరల్ చేశారు. దానికి ఫస్ట్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ memer who all took my template and made as a meme.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఇట్లానే వస్తూనే ఉంటాయి. అంటే నా ప్రెసెంట్ వీడియోస్ కంటే నా పాస్ట్ వీడియోసే బాగా మీమ్స్ అవుతున్నాయి. రీసెంట్ గా అంటే 2-3 పెట్టానండి. ఒకటేమో అదే మనకన్నా పొడిచే, గురువారం మార్చి 1, ఇంకా ఓసోసి రాకాసి, అదే చిరుత పాట. ఇలా 3 సాంగ్స్ ఇప్పుడు తెగ మీమ్స్ అవుతున్నాయి ఎక్కడ చూసినా సరే. మళ్ళీ ఇంకోటి కూడా స్పెషల్ మెన్షన్, రాయిని మాత్రం కంటే నీటిలో నా ముంచినంత నీతి చావదులే, అది కూడా మీమ్స్ అయ్యే కొద్దీ ఇంకా వస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, ఈవెన్ నా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్న కొంతమంది సెలబ్రిటీస్ కూడా చెప్తున్నారు, పొద్దున ఇన్స్టాగ్రామ్ నీ పోస్టులు వస్తున్నారా బాబు అని. అంత చేశారు. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ నాకు చాలా మంచి స్టార్ట్ అయిందండి. ఇక్కడ ఒక పక్క మూవీస్ లో పాటు ఇంకో పక్క సోషల్ మీడియాలో కూడా వాళ్ళ రెగ్యులర్ ఫీడ్స్ లో వన్ ఆఫ్ ది ఫేస్ గా నేను ఉండడం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్, ఇన్ మై ప్రొఫెషనల్ లైఫ్ ఎస్పెషల్లీ. ఓకే, ఇప్పుడు దాకా ఏదైతే జరుగుతుందో ఇంకన్నీ ఒక ఇది దైవ నిర్ణయమో లేకపోతే యాదృచ్ఛికమో లేకపోతే 2 కలగలిపి వచ్చిన ఒక భారీ దాని ఏమంటారు సంకల్పమో, అన్ని హ్యాపీ అంతే. ఇంకా 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 చెప్పుకుంటూ పోతే రోజంతా చెప్పుకుంటూ వస్తాను. అండ్ ఇంకోటి ఏమంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది మీరు చాలా హ్యాపీ ఉన్నారని ఇప్పుడు ఈ ఫీల్డ్ లో. అండ్ మీకు రీసెంట్లీ రాజాసాబ్లో మీరు అండ్ ఈవెన్ సారీ ఇందాక మెన్షన్ చేయడం మర్చిపోయాను, ఈవెన్ పర్సనల్లీ ఆల్సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే ఇందాక ఓన్లీ ప్రొఫెషనల్ అంటే పర్సనల్ లైఫ్ లో ట్రబుల్స్ ఉన్నాయా అన్నట్టు ఏం లేదండి బాబు. నేను ఇప్పుడు చెప్తున్నా అంతే, ఇందాక మాట చెప్పడం మర్చిపోయా, బట్ ఇప్పుడు చెప్తున్నా అంతే. ఎందుకంటే ఒక్క పదం పోతే లేని పండు ఒకటి వచ్చేస్తాయి. కరెక్ట్, అంటే అక్కడ గ్యాప్ వేసుకుంటారు కదా వాళ్ళు, గ్యాప్ ప్రతి ఒక్క బ్లాంక్స్ అన్ని చేసుకోవడానికి. ఎందుకంటే దానికి ఏమి అవ్వవు కదా, ఊహించుకోవడానికి ఎంతో స్పేస్ ఉంటుంది, వస్తుంటది, ఏదో ఒకటి వేసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ అన్న. ఇప్పుడు రీసెంట్లీ మీరు రాజాసాబ్లో కూడా చిన్న ఒక బిట్ పాడారు. అండ్ మీరు ఎట్లా ఫీల్ అయినారు అసలు? కావాలి ఎట్లా వచ్చి మీకు ఎట్లా అప్రోచ్ అయినారు వాళ్ళు? అది అన్ఎక్స్పెక్టెడ్ వస్తుందండి. ఎందుకంటే నేను రాజాసాబ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వర్క్ అంతా ఉన్నాను. ఓకే, ఆ వర్క్ చేస్తున్నప్పుడే ఆ వర్క్ లో ఉండగానే నాకు 2 ఆఫర్స్ వచ్చాయి. ఒకటి రాజాసాబ్ బిట్ సాంగ్ వచ్చింది, దాంతో పాటు జననాయకుడిలో సాంగ్ కూడా పాడే అవకాశం వచ్చింది. ఓకే, సూపర్ సూపర్. జననాయకుడు ఇప్పుడు విజయ్ సార్ లాస్ట్ ఫిల్మ్ జననాయక్ అన్న, తెలుగు అండ్ హిందీ. మీరు తమిళ్, ఓకే, తమిళ ఇండస్ట్రీలో కూడా అంటే తమిళ్లో మెయిన్ విజయ్ సారే పాడారు, తెలుగు హిందీ నేను పాడాను. ఓకే, ఇప్పుడు మన కోసం చిన్న బిట్ పాడండి అన్నది. రాజాసాబ్ దా జననాయకుడా? 2 పాడండి. ఫస్ట్ ఒక రాజాసాబ్ పాడేస్తా. ఆయువిచ్చిన అమ్మవే, దారి చూపు దుర్గమ్మవే, పేగు చుట్టిన తల్లివే, పేదరాశి పెద్దమ్మవే, నువ్వు ఇచ్చిన ఊపిరే నీకు ధార పోసేనులే, తీసుకొని నా ఆయువే అమ్మకిచ్చి ఆలించవే. సూపర్ సూపర్ అన్న, ఎక్సలెంట్, చాలా మంచిగా ఉంది. అండ్ ఇంత చిన్న బిట్ పాడినా కూడా అంటే ఆ వీడియో క్లిప్స్ వస్తే అండి చాలా ఎమోషన్ గా ఫీల్ అవుతాం అనమాట. అవునండి, ఇది ప్రీ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్. ఓకే ఓకే, క్లైమాక్స్ లో ఇట్లా సంజయ్ దత్ సార్ ప్రభాస్ గారిని ఇట్లా ఎత్తుకొని ఇట్లా అదే లాస్ట్ కి ఇట్లా క్రష్ చేయబడే టైంకి ఇలా ప్రభాస్ గారు కళ్ళు మూసుకుంటారు, బామ్మ గారు గుర్తొస్తారు, అప్పుడు వచ్చే బిట్ సాంగ్ ఇది. అండ్ ఇంకోటి అన్న, మీరు ఒక షోతోని మీరు ఇన్కంప్లీట్ చేశారు అనమాట. అంటే చాలా షోస్ తెలుగులో చెప్పమన్నాను. అవునవును, ఒక షోతోనే ఇది అయినారు. థ్యాంక్ యూ బ్రో, గుర్తు చేశారు. ఏమేమంటే ఫస్ట్ పాడాలనుంది, తర్వాత సరిగంప లిటిల్ ఛాంప్స్ చేశాను, జీ తెలుగు సరిగంప లిటిల్ ఛాంప్స్, స్టార్ ఆఫ్ ఏపీ, సూపర్ సింగర్ జూనియర్స్ అండ్ సూపర్ సింగర్ 3, ఇంకా సరిగమప నువ్వా నేనా అండ్ ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్. అంటే ఒకే షోకి 2 సార్లు పేరు మార్చారు. అది సై అంటే సై, ఇంకా బోల్ బేబీ బోల్ 5, ఇంకా అలాగే నెక్స్ట్ ఇప్పుడు ఇది ఏదండి బోల్ బేబీ బోల్ 6 అండ్ దిస్ వన్ ఇప్పుడు తెలుగు ఇండియన్ ఐడల్. తెలుగు ఇండియన్ ఐడల్. ఇండియన్ ఐడల్ గురించి కొంచెం జర్నీ ఎలా చెప్పండి అన్న ఒకసారి. తెలుగు ఇండియన్ ఐడల్ షో అంటే అది యాక్చువల్లీ నాకు ర్యాండమ్ గా వచ్చిన ఆపర్చునిటీ అది. ఓకే, అంటే ఫస్ట్ ఓటీటీ షో అని చెప్పేసరికి నాకు ఒక పరంగా డౌట్ వచ్చింటే, నేను ముందు దాన్ని ఏమంటారు, నేను ముందు అసలు ఆ షోలో ఉంటానని నేను అనుకోలేదు ఫస్ట్. అంటే ఇట్లా పార్టిసిపేట్ చేస్తాను అని ఆడిషన్స్ వచ్చినప్పుడు నేను అనుకున్నా ఓటీటీ షో కదా అన్నట్టు కొంచెం డౌట్ వచ్చింది. కానీ ఆడిషన్స్కి వెళ్ళేసరికి ఎంతో మంది ఉన్నారు, 1000 మంది ఉన్నారు. బట్ నేను యాక్చువల్లీ డైరెక్ట్ లెవెల్ 3 నుంచే వెళ్ళి, అంటే నాకు టీం నుంచే కాల్ వచ్చింది, ఇట్లా
ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ మీద ఆడిషన్ వీడియో పెట్టండి అని ఒక పాట పాడి పెట్టండి అని చెప్పారు. సేమ్ అట్లా నేను చేసిన తర్వాత నన్ను డైరెక్ట్ లెవెల్ 3కి తీసుకెళ్లారు. లెవెల్ 3కి వెళ్ళినప్పుడు ఇంకా అట్లా లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5కి వచ్చేసరికి షార్ట్ లిస్ట్లో 1000 మందిలో ఫైనల్ 12ని సెలెక్ట్ చేసి షో స్టార్ట్ చేశారు. ఆ ఫైనల్ 12లో నేను కూడా వన్ ఆఫ్ ది కంటెస్టెంట్. అండ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ జర్నీ అండి. 4 months చాలా సరదాగా గడిచిపోయింది. అంతా ఏమాత్రం ఇబ్బంది లేకుండా మంచి సరదాగా గడిచింది. చాలా మంది వీక్లీ, అంటే మాకు వీక్లీ కదండి, ఎవ్రీ సండే షూట్ అయ్యేది. ఏంటంటే మండే టు వెడ్నెస్డే ఆర్ థర్స్డే ఇట్ వాజ్ లైక్ అ బిట్ చిల్లింగ్ డేస్. కొంచెం ఫ్రీ అవ్వడం, అంటే రిలాక్స్ మైండ్. ఇంకా వెడ్నెస్డే కల్లా సాంగ్ ఇస్తారు, థర్స్డే టు సాటర్డే ఇంకా వాయిస్ చెక్లు, రిహార్సల్స్ ఇవన్నీ సాటర్డే వరకు ఇవే మాకు జరుగుతాయి, ఫుల్ బిజీ. సండేకి వచ్చేసరికి ఫుల్ డే షూట్, ఇంకా ఫుల్ డే ఆర్ మోస్ట్లీ హాఫ్ డే, అబౌవ్ హాఫ్ డే అట్లా షూట్ జరగడం. వాళ్ళు టెలికాస్ట్ అయ్యే టైంకి, టెలికాస్ట్ అయిన తర్వాత వీక్లీ ఇన్స్టాగ్రామ్ నుంచి మెసేజెస్ రావడం, పర్ఫార్మెన్స్ చాలా బాగుందని, మీకే ఓటేసామని ఇట్లా వస్తుంటాయి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎగ్జాక్ట్లీ. అంటే నాట్ ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, కొన్ని నార్త్ స్టేట్స్ లో కానీ, ఫారెన్ నుంచి కానీ. నార్త్ స్టేట్స్ అంటే లైక్ ఇప్పుడు ఉన్నారు చెన్నై నుంచి కానీ, చెన్నై, ఒరిస్సా ఆర్ ఇట్లా ఏమంటారు నార్త్ ఢిల్లీ సైడ్ నుంచి కానీ, అంటే అక్కడున్న తెలుగు ఆడియన్స్ వాళ్ళు. ఇంకా యుఎస్ నుంచి కూడా, యుఎస్, యూకే, ఆస్ట్రేలియా ఉన్నాయి కదా మన యుఏఈ కంట్రీస్ కానీ, 1-2 జపాన్ నుంచి కూడా వచ్చే మెసేజెస్. ఇప్పుడు ఇండియా వైజ్ వెళ్ళిపోయారు మొత్తం. అవునండి. అంటే ఈ షో వల్ల నాకు ఇంకా ఎక్స్ట్రా గుర్తింపు వచ్చింది నిజం చెప్పాలంటే. అంటే నేను చిన్నప్పుడు చేసిన షోస్ ఒక ఎత్తు, తెలుగు ఇండియన్ నుంచి వచ్చిన గుర్తింపు ఇంకో ఎత్తు. ఎట్లా అంటే చిన్నప్పుడు ఇప్పుడు కూడా గుర్తింపు ఉండేది, బట్ అప్పుడు చాలా మందికి నా మొహం తెలుసు కానీ నా పేరు తెలీదు మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ కి. కొంచెం ఓపెన్ గా చెప్పాలంటే ఐ నో మై ఫేస్ చూసి నువ్వు టీవీలో పాటలు పడే అబ్బాయి కదా, టీవీలో పాటలు పడే అబ్బాయి కదా, ఇదే ఇంకా లూప్ లో అనిపించేది నాకు. టీవీలో పాటలు పడే అబ్బాయి నా పేరు, కళ్ళద్దాలు వేసుకొని పాడే అబ్బాయి నా పేరు, ఇట్లా ఈ 2 పేర్లే. అంటే ఇప్పుడు స్పెట్స్ వేసుకుంటేనే వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, ఒక ఐడెంటిఫికేషన్. అప్పుడు అంటే ఇప్పటికీ అది చాలా చోట్ల జరుగుతుందిలేండి. అంటే ప్రొఫెషనల్లీ చాలా మంది వాళ్ళ పేర్ల కంటే కూడా వాళ్ళ ఐడెంటిఫికేషన్ తోనే గుర్తుపెట్టుకుంటున్నారు. ఇట్లా కళ్ళద్దాలు వేసుకొని పాడేవాడు, కోట్ వేసుకొని పాడేవాడు, లేకపోతే పిలకేసుకొని పాడేవాడు, ఏదోటి, లేదా గడ్డ ఉండే పాడేవాడు, ఏదో వాళ్ళు ఏదో చెప్తారు. గడ్డ మంది కొంచెం బాడీ ఉన్నవాడు అంటే అలాగే ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటారు. మాక్సిమం అట్లానే ఉన్నారు. పేరుతో గుర్తుపెట్టిన వాళ్ళు చాలా తక్కువ. అంటే ఇప్పుడున్న ఆన్లైన్ అయినా, అప్పుడున్న ఆఫ్లైన్ ఆడియన్స్ అయినా. అప్పుడు ఆఫ్లైనే కదండి, ఇప్పుడున్నంత సోషల్ మీడియా మీమ్స్ అప్పుడు లేవు కదా. అప్పుడు అంటే వేరే క్రేజ్ ఉండేది అసలు యాక్చువల్లీ. అప్పుడు ఎంతైనా సరే మనకి టీవీ ప్లస్ నిజం చెప్పంటే ఆ రోజులు ఇంకా బాగుండేది. అవును, కరెక్ట్. అదైతే ఇప్పుడు అంతా ఈ సోషల్ మీడియాకి వచ్చేసరికి ఆ వే ఆఫ్ థింకింగ్ కానీ, ఎస్పెషల్లీ అప్రోచ్ అయ్యే విధానం కూడా చాలా మారిపోయింది. అప్పుడున్న స్కోప్ ఇప్పుడు లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మ్యూజిక్ సాంగ్స్ విషయంలోకి వచ్చినా సరే ఇప్పటికీ దాన్ని ఏమంటారు, అప్పుడు క్యాసెట్స్ లో కానీ వినేవాళ్ళు. క్యాసెట్స్ నుంచి ఇంటర్నెట్కి వచ్చింది, ఇప్పుడు ఇంటర్నెట్ నుంచి ఫోన్ లోకి వచ్చింది. ఫోన్ డైరెక్ట్ ఎన్ని యాప్స్ ఉన్నాయి, ఒక ఐట్యూన్స్, స్పాటిఫై, లేకపోతే వింక్, గానా, ఎన్ని యాప్స్ ఉన్నాయి సాంగ్స్ ఉండడానికి. లేకపోతే యూట్యూబ్ లోనే కాదు, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఉన్న రీల్స్ లో కానీ, లేకపోతే యూట్యూబ్ షార్ట్స్, ఫేస్బుక్ రీల్స్ ఒకటి, ఇట్లా చాలా ఉన్నాయి. ఇప్పుడు చాలా స్కోప్ వచ్చింది. ప్లస్ మోస్ట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంతే, ప్రతిదీ అవును చేతిలోకి వచ్చింది మనకైతే. ఒక డిస్టెన్స్ నుంచి మన చేతికి అన్ని వచ్చేసాయి. ఇప్పుడు మీరు టెక్నాలజీ చూపించారు, అంటే కెమెరా యాంగిల్ అడిగితే నాకు ఫోన్ లో చూపించారు. దిస్ షుడ్ బి ఆన్ టేక్, అందుకే ఒకటి చెప్తున్నాను. ఓకే, అంతా బాగా చూసుకొని ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ సెటప్ వాజ్ వెరీ గుడ్ యాజ్ వి ఆర్ సీయింగ్. అని ఇక్కడ గురించి కూడా చెప్తున్నా. అవునవును, అదే అర్థమైపోయింది. చాలా ఫాస్ట్ క్యాచ్ చేస్తారు. అండ్ ఇంకోటి, మీరు ఫోక్ సాంగ్ కూడా పాడినట్టు విన్నాను అన్న. అంటే ప్రైవేట్స్ పాడాను, ప్రైవేట్ సాంగ్, ప్రైవేట్స్, సినిమాలు చాలానే పాడా. ఫోక్ సాంగ్ మన కోసం పాడాల్సింది. ఫోకిష్ ఆర్ ఒక ఫాస్ట్ మాస్ సాంగ్. కత్తిలాంటి నవ్వులతో కంటి ముందే ఎదురుపడి మనసుకి అంతులేని ఆశ పెట్టావే, మరి మరి కోరుకొని వేడుకొని మనసు పడి కలలని చేరుకొని ముద్దు పెట్టావే, గడిపేసామే నువ్వు నేను సమ్మేతంగా విడిపోలేని దారి చూసామే, అడుగేసావే పదే పదే ఉల్లాసంగా దిగులేనికే రానే రానే రానివ్వనే, కత్తిలాంటి నవ్వులతో కంటి ముందే ఎదురుపడి మనసుకి అంతులేని ఆశ పెట్టావే, మరి మరి కోరుకొని వేడుకొని మనసు పడి కలలని చేరుకొని ముద్దు పెట్టావే. సూపర్ సూపర్.
థ్యాంక్ యూ. చాలా మంచిగా ఉంది అండ్ చాలా టఫ్ సాంగ్ అనుకుంటా ఇది, ఎందుకంటే ఇక్కడ గ్యాప్ లేదు యాక్చువల్లీ. అవునండి, పాడేటప్పుడు కొంచెం టఫ్ అనిపించింది. యాక్చువల్లీ ఇంకోమంటే ఫోక్ సాంగ్ కూడా మనం ఆ స్లాంగ్ మనకు వచ్చిండాలా, అప్పుడే మనం ఇది దానిలో పర్ఫెక్షన్ అనేది ఉంటది. అంటే ఏ సాంగ్ అయినా కామన్ థింగ్ ఏంటంటే ఆ సాంగ్ కి ఉన్న ఎక్స్ప్రెషన్ ని కనిపెట్టాలి అంతే. అంటే ఇప్పుడు లిరిక్స్ బట్టి ఆ జానర్ బట్టి ఉన్న ఎక్స్ప్రెషన్ ని క్యాచ్ చేస్తే చాలు, మనం దాంట్లో మనం ఇదైతే ఇన్వాల్వ్మెంట్ అయితేనే ఇది వస్తుంది అనమాట అవుట్పుట్. అవునవును, ఏ సాంగ్ పాడితే ఇంకా ఆ లిరిక్స్ తగ్గట్టు ఫాలో అయిపోతే చాలు, అంటే ఆ ఫ్లో ని మనం మైండ్ లో ఎక్కించుకుంటే చాలు, అన్ని ఆటోమేటిక్. అలా ఇప్పుడు మీ మొత్తం ఈ జర్నీలో మీకు మంచిగా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ అంటూ ఒకరు అండ్ రిలేటివ్స్ వీళ్ళిద్దరిలో మీకు మంచిగా ఎవరు ఎక్కువ సపోర్ట్ చేస్తారు? సపోజ్ ఏమైనా మీకు టక్కని ఏమైనా ప్రాబ్లం వచ్చింది, దాన్ని మీ రిలేటివ్స్ లో ఎవరైనా గుర్తొస్తారా, లేదంటే ఫ్రెండ్స్? నాకు ఇప్పటిదాకా ఆ సిచ్యువేషన్ అయితే రాలేదు. అంటే ఒక మైండ్ నార్మల్ ఉంటారు కదా, అంటే మామూలుగా చిల్ అవడానికి అయితే మాట్లాడుకుంటాం ఫ్రెండ్స్ తో కానీ, అంటే వెరీ ఫ్యూ ఫ్రెండ్స్. నేను మాట్లాడుకునే ఫ్రెండ్స్ చాలా తక్కువ మంది ఉన్నారు బయట. మోస్ట్లీ అంటే ఇప్పుడున్న ఇండస్ట్రీలో కానీ అంత పరిస్థితులు వేరే కదండి, రెగ్యులర్ గా అయితే కాదు. ఎందుకంటే మోస్ట్లీ బయట ఫ్రెండ్లీ కంటే కూడా అంత అవసరాలు బట్టి వెళ్ళిపోతుంటుంది అంతే ఫ్రెండ్స్ లో కూడా. కానీ నేనైతే ఇష్టంతోనే మాట్లాడతాను, అట్లా అవసరాలు అట్లా. ఓకే, అంటే ఏమైనా అవసరం ఉంటేనే కాకుండా మనకి ఎప్పుడైనా ఎప్పుడైనా టచ్ లో ఉంటారు. రెగ్యులర్ అయితే చాలా తక్కువ మంది మేము టచ్ లో ఉంటాం. కో కంటెస్టెంట్స్ లో తక్కువ, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారు, ఇంకా ఇద్దరు ముగ్గురు అట్లా. బయట మాకు ఉన్న ఇండస్ట్రీ సర్కిల్ లో కూడా వెరీ వెరీ ఫ్యూ మెంబర్స్ రెగ్యులర్ టచ్ లో ఉంటాను. అందరితో టచ్ లో ఉండను. ఇంకా చాలా మంది ఇంకా వేరే ఇంట్రెస్ట్ వాళ్ళ చాయిస్ చూసుకుంటాం. ఎవరి వర్క్ లో బిజీ ఉంటారు. అంటే ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఎమోషన్స్ అయితే అసలు వర్క్ అవ్వవు. అది కరెక్ట్. 100% కాదు, 200% ఎమోషన్స్ అనేవి వర్క్ అవ్వవు. అంతా ప్రాక్టికలే జరుగుతుంది ఇండస్ట్రీలో ఏం జరిగినా. అంటే ఇప్పుడు ఎట్లా అంటే పనే, వ్యాపారమే. ఏం చేస్తే తమ్ముడే పేకాటే అంటారు. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్. ఓకే, అంటే ఇప్పుడు మీ రిలేటివ్స్ ఉంటారు, అంటే వీళ్ళిద్దరిని కంపేర్ చేసుకుంటే ఎవరు బెస్ట్ అంటారు? నేను ఇందాకే చెప్పండి, ఎవరి చాయిస్ వాళ్ళది అంతే. బట్ ఇట్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్ అంతే. జస్ట్ యాక్సెప్ట్ ది సిచ్యువేషన్ అండ్ మూవ్ ఆన్, గో విత్ యువర్ వర్క్స్ అంతే. ఓకే, ఎవరి పనాలు చేసుకుంటాం. బట్ మోస్ట్లీ అయితే ఫ్రెండ్స్ అనమాట. అప్పుడప్పుడు వీళ్ళు మన సైడ్ అయినా ఉన్నప్పుడే అప్రిషియేట్ చేస్తారు అండ్ అప్పుడప్పుడు సజెషన్స్ కూడా ఇస్తుంటారు అప్రిసియేషన్ తో పాటు. అండ్ వెరీ హ్యాపీ సజెషన్స్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారని, ఎందుకంటే వాళ్ళు ఇస్తున్నారంటే ఓకే, దే ఆర్ హ్యావింగ్ వన్ లుక్ ఫర్ అస్, ఏదో ఒక చూపు మన మీద ఉందని కదా మనకి చెప్తున్నారని. అవును, అది మీరు తీసుకుంటారు అవన్నీ? తీసుకుంటే వీడేంది నాకు చెప్పేది అట్లా ఏమి ఉండదు అనమాట. అట్లేం లేదు, నచ్చితే తీసుకుంటా, నచ్చితే నాకు ఎవరిచ్చినా తీసుకుంటా. నచ్చకపోతే వీడవడానికి మాత్రం ఎప్పుడు అనుకోలేదు, కానీ చూసుకున్నా. ఓకే, అంటే ఓకే, మన జయంత్ బ్రో రిలేషన్షిప్ స్టేటస్ ఏంది? నేనా సింగిల్ అండి. 100%? లేదంటే కెమెరా ఆఫ్ చేయమంటే ఆఫ్ చేసి 200% సింగిల్, నో డౌట్. నేను చెప్తాను, ధైర్యంగా చెప్తాను, ఐఎమ్ సింగిల్. అవునా? మళ్ళీ కామెంట్స్ కూడా ఆన్లోనే ఉంటాయి మళ్ళీ ఎవరైనా దీన్ని చెప్పడం నాకంటే నా మీద నిఘా పెట్టారు వెనకాల. లేదు, నో వన్ ఇస్ స్పైయింగ్ ఆన్ మీ. ఓకే, అంటే ఇండస్ట్రీలో కూడా దీంట్లో ఏం లేదన్నమాట? లేదు, నిజంగా లేదు, నో ఇష్యూ. నేనుంటే ధైర్యంగా చెప్పేస్తాను, లేకపోతే రివీల్ చేయాల్సిన టైంలో రివీల్ చేస్తాను. కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ ఇప్పుడైతే లేదు. అంటే ఆ రివీల్ టైం చేసినప్పుడు కన్ఫర్మ్ గా మీరు చెప్తారు. అంటే ఒకవేళ అదంతా జరిగి చేయాల్సి వస్తే అప్పుడు చెప్తాను. ఓకే, అంటే అంత సీన్ మనకి ఇట్లా అయితే మొత్తం. అవునండి, అంటే అట్లా రివీల్ చేయడం కూడా సమయం సందర్భం అంటే ఒకటి ఉంటుంది. అవును, అది అంటే ఉన్నప్పుడు నేను చెప్పలేను. ఫుల్ కాన్ఫిడెన్స్ ఉన్నారన్నా? ఆఫ్ కోర్స్. అంటే ఇప్పుడు మాలు చెప్తుంటారు కదా, ఇక్కడ విన్నానంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో కేఫ్ లో కూర్చొని మాట్లాడడానికి ఇంకా ఒక 1000 మంది ముందు నుంచొని మాట్లాడేదానికి చాలా తేడా ఉంటుంది. అట్లా ఆ స్టేజ్ లో లేను. ఆ స్టేజ్ అంటే ఆ రిలేషన్ స్టేజ్ అయితే లేదు. కుదిరినప్పుడు చెప్తాను ఖచ్చితంగా, ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్. ఏదో ఒక రోజు, అది సంవత్సరం వచ్చే సంవత్సరం కూడా కావచ్చు, ఎప్పుడైనా రివీల్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఇండస్ట్రీలో అందరితో వర్క్ చేస్తున్నారు, చాలా మంది వర్క్ చేస్తున్నారు. అంటే మీకు ఎప్పుడైనా ఒక సిచ్యువేషన్ బాధపడినారా? అంటే ఒక సిచ్యువేషన్ ఇట్లా వస్తే ఇట్లా బాధపడిన సిచ్యువేషన్ ఏమైనా మీ లైఫ్ లో? అంటే ప్రొఫెషనల్ హర్ట్ అయినా అంటే కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయిలేండి, హర్ట్ అయినా ఉన్నాయి. బట్ ఏం చేసినా సరే ఓకే, మూవ్ ఆన్ అంతే. అంటే మనం చెప్పగలరా మన ఆడియన్స్? ఎందుకంటే ఇది నా ఒక్కడికే జరిగింది అంటే నేను ఏదైనా అనుకోవచ్చు, కానీ చాలా మందికి జరిగేదే. ఇది ఒక్క రోజులో జరిగిపోయేది ఏం కాదులేండి. ఒక రోజు ఓవర్ నైట్ లో జరిగినా దాని వెనకాల ఎన్నో రాత్రుల కష్టాలు ఉంటాయి, ఎన్నో నైట్స్. వన్ డే సక్సెస్ ఈజ్ ఈక్వల్ టు మెనీ డేస్ ఎఫర్ట్స్. అవి జరిగితేనే వన్ డే లో జరుగుద్ది. అంటే ఏదో 3 నాళ్ళ ముచ్చట కాదు కదా.
అంటే అట్లా ఏమైనా అయిందా మన ఆడియన్స్ కి చెప్తారా మీరు ఫీల్ అయినా? అంటే డిసప్పాయింట్మెంట్ అయితే అంటే డిసప్పాయింట్మెంట్ వన్స్ ఆర్ ట్వైస్ జరిగింది, బట్ ఇట్లా డిప్రెషన్కి వెళ్ళిపోయి మరీ బాధలో కూరుకుపోయి అంత సిచ్యువేషన్ అయితే జరగల. అంటే ఇట్ వాజ్ లైక్ 50-50. ఓకే ఓకే ఓకే. బట్ ఇట్లా 2-3 ఆపర్చునిటీస్ వెళ్ళిపోయాయి. అంటే ఒకసారి వన్ ఆఫ్ ది ఆపర్చునిటీ నా బతుకం వల్ల వెళ్ళిపోయింది, మిగతా 2-3 సార్లు నాకు సెట్ అవ్వక వెళ్ళిపోవడం అనేది జరిగింది. అంటే అది పెద్ద ప్రాజెక్ట్ లేనా? 1-2 బిగ్ ప్రాజెక్ట్స్ సెట్ అవ్వకే జరిగింది అంతే. అది ఎవరి తప్పు కాదు, అది హ్యాపెన్స్. అండ్ ఎందుకంటే మనం పాడేటప్పుడు కూడా ఆ యాక్టర్ కి సెట్ అవ్వడము, యాక్టర్ కి సెట్ అవ్వాలి వాయిస్, లేదంటే అక్కడున్న ఉంటారు కదా దిగ్గజాలు, డైరెక్టర్స్ ఆర్ ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఇట్లాంటివి కూడా ఉంటాయి. దేర్ విల్ బి మెనీ ఫ్యాక్టర్స్ ఒక సాంగ్ అనేది యాక్సెప్ట్ అవ్వడానికి. ఇంకా అట్లా వెళ్ళిపోయాయి, 1-2 ప్రాజెక్ట్స్ అట్లా వెళ్ళిపోయాయి. అండ్ డిసప్పాయింట్ అది అవ్వలేదు. ఓకే ఇది కాకపోతే ఇంకోటి వస్తలే అంటే ఎక్కువ హర్ట్ అయినది అయితే ఏం లేదంటారు? ఎక్కువ హర్ట్ అయింది ఏం లేదు, కానీ కొంచెం జాగ్రత్త పడాలని ఒకటి అనిపించింది అంతే. అంటే ఓకే ఆపర్చునిటీ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఆర్టిస్ట్ ఆర్ ఫర్ ఎనీ వన్. ఏ ప్రొఫెషన్ ఉన్నా సరే ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని మనం ఎలా యూజ్ చేసుకున్నాము, అది మెయిన్, మనకు అనుకూలంగా ఎలా మార్చుకొని మనం ముందుకు వచ్చామనేది పాయింట్. అది ఎనీథింగ్. ఎందుకంటే ఈవెన్ రజనీకాంత్ గారు కూడా వన్ ఆఫ్ ది ఫిల్మ్ ఆడియో లాంచ్ లో ఒక మాట అన్నారు, ఏంటంటే in this world nothing is big, just opportunity makes us big. Opportunity makes us to go to next level. Makes us big అంటే makes us to go to next level. అవును. వచ్చిన ఆపర్చునిటీని కరెక్ట్ యూజ్ చేసుకుంటేనే మనం ఏమైనా చేయగలం. అండ్ దేనికైనా ఒక సర్టెన్ టైం అంటూ ఉంటుంది, ఆ సర్టెన్ టైం వచ్చినప్పుడే దాని వాల్యూ కూడా తెలుసు అంతే అండి. సో నేను అదే చెప్తున్నాను, వర్క్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్, ఆల్వేస్ బీ ఫోకస్డ్ ఆన్ యువర్ కెరియర్. ఎందుకంటే కెరీర్ మీద ఎంత ఫోకస్డ్గా ఉంటే మనకు అన్ని అడ్వాంటేజెస్ వస్తాయి, మనకు అన్ని ఆపర్చునిటీస్ కూడా వస్తూనే ఉంటాయి. వచ్చిన ఆపర్చునిటీస్ని మిస్యూజ్ చేసుకోకుండా కరెక్ట్గా యూజ్ చేసుకోండి అంతే. దీనికన్నా ఎక్కువ ఏం చెప్పలేము. బట్ ప్రొఫెషనల్ సైడ్ మాత్రం 100% జాలి కనికరం అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. అదైతే కరెక్ట్, ఇదైతే మీరు నేర్చుకున్నారు నిజంగానే. ప్రొఫెషనల్ సైడ్ మాత్రం ఎప్పుడు జాలి కనికరం అంటే మనకు ఉన్నా సరే అవి వర్కౌట్ కావు. అదే చెప్పలేము. అట్లా ఏం లేదు, అట్లాంటి ఉండదు. చెప్పాం కదా చూసాం కాబట్టి నేను చూసిన ప్రకారం చెప్తున్నా. మీకు బాగానే కొంచెం ఇదైనట్టుంది అవన్నీ. లేదండి, మీరు 2 పెద్ద ప్రాజెక్టులు పోయినా అంటే దాని పేరు చెప్పగలరా? నేను పేర్లు అయితే మెన్షన్ చేయలేరు. ఓకే, బట్ అది నాకు డిసప్పాయింట్మెంట్ కూడా కాదు, ఎందుకంటే వాటికంటే బెటర్ ప్రాజెక్ట్స్ నాకు వచ్చాయి. ఓకే, వాటికంటే బెటర్ ప్రాజెక్ట్స్ నేను పాడాను. సో ఓకే అక్కడ పోయి కాబట్టి ఇక్కడ కాంపన్సేట్ అయ్యి అనుకుంటా అంతే. నేను దీన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే కాంపన్సేట్ అయ్యి, ఎందుకంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని ఎవరికి ఉండదు చెప్పండి. అదే అవును. సో వచ్చిన ఆపర్చునిటీ యూజ్ చేసుకోవాలి. అండ్ వచ్చిన ఆ పెద్ద ఆపర్చునిటీస్ ని కూడా నాకు ఇప్పించిన వాళ్ళకైతే నేను కంపల్సరీ నేను థ్యాంక్స్ చెప్తాను. లైక్ మా శ్రీకృష్ణ అన్నకి. ఇక్కడ నాకు శ్రీకృష్ణ అన్న వల్లే ఈ 3 సినిమాల్లో పాడే ఛాన్స్ వచ్చింది నాకు. ఏమేమి మూవీస్ అండి, రాజా సాబ్ గానీ, జననాయకుడు, స్వయంభూ, ఇట్లా ప్లేబ్యాక్స్ పాడడం జరిగింది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీకృష్ణ అన్న ఫర్ మేకింగ్ దిస్ ఆపర్చునిటీస్ పాసిబుల్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇంకా అట్లా కృతజ్ఞతలు చెప్పుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంతే. ఫస్ట్ అయితే ఎప్పటికీ మా పేరెంట్స్ కానీ థ్యాంక్ఫుల్ గా ఉంటాను, మా పేరెంట్స్ కానీ ఈ విషయంలో. ఎందుకంటే వాళ్ళు నా టాలెంట్ ని గుర్తించారు కాబట్టి, అక్కడ బీజం పడింది కాబట్టి వెళ్ళిపోయింది. కరెక్టే. యాక్చువల్లీ చిన్నప్పటి నుంచి మీకు మొత్తం ఆ షోస్ నుంచి కంటిన్యూ అయితే మొత్తం ఇప్పుడు కూడా మీరు కంటిన్యూ అవుతున్నారు. యాక్చువల్లీ మమ్మీ డాడీ మీకు అక్కడ మీకు స్టార్ట్ చేపిస్తున్నారు. అది మెయిన్ పాయింట్. చాలా మంది ఇప్పుడు ఉన్న నార్మల్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు అంతగా పట్టించుకోరు కదా, ఏముంది చదువుకో అది ఇది దాని మీద. అండ్ చాలా అప్పుడైతే ఎక్కువ ఉండేది, అప్పుడు టూ మచ్. ఎవరు దాంట్లో అంతా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొద్ది ఏఐ అవి ఇవి అంటున్నారు కానీ ఏఐ ఇప్పుడు ఎంత చేసినా సరే మనిషి ఎందుకంటే మనిషి ఇంకా గొప్ప, ఏని కనిపెట్టింది కూడా మనిషి. అది మెయిన్. అండ్ ఓకే, ఇప్పుడు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి జయంత్ గారు? రాజాసాబ్ ఒకటే రిలీజ్ అయింది, జననాయకుడు రిలీజ్ అవ్వాలి, స్వయంభూ రిలీజ్ అవ్వాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కూడా నేను 2-3 మూవీస్ కి పాడానండి. కొంచెం ఒకటి భోగి మూవీకి పాడాను, భోగి శరానంద్ గారిది, భీమ్ సార్ కి, ఇంకా మణి శర్మ సార్ కి కూడా 2-3 ప్రాజెక్ట్స్ కి నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను. హ్యాపీ. మిస్టర్ మిడిల్ క్లాస్ అని ఇప్పుడు శ్రీకాంత్ గారి నెక్స్ట్ సినిమా, అదే నాగేశ్వర రెడ్డి గారి డైరెక్షన్, ఇంకా మెయిన్ సాయి కార్తిక్ గారి మ్యూజిక్. ఇట్లా సాయి కార్తిక్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో కూడా పాడినందుకు నాకు చాలా హ్యాపీ. ఇట్లా ఇయర్ రిలీజ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్స్ అయితే ఇవి. ఇయర్ ఇంకో వన్ ఆఫ్ ద ఫిల్మ్ రిలీజ్ అయింది, కాలగమనం అని.
అందులో కూడా ఒక పాట పాడాను. రీల్స్ లో మంచి రీచ్ వచ్చింది ఆ అవునా, పాట. ఒకసారి మా కోసం పాడాల్సింది. వానవిల్లు నువ్వే, వీణ తీగ నువ్వే, కోయిలమ్మ కూతలోని హాయి నువ్వే, దారి నాకు నువ్వే, తీరమైన నువ్వే, క్షణము కూడా నీకు దూరం అవ్వలేనుగా. అండ్ ఈ ఇయర్ లో మూవీస్ లో పాడి ఇంతే, ఈ ఒక్క మూవీ అయినా మీరు పాడింది? లేదండి, ప్లేబ్యాక్ అయితే 3 పాడాను. ఓకే. అంటే రాజాసాబ్, జననాయకుడు అంటే విజయ్ గారి జననాయకుడు, అండ్ స్వయంభూ నిఖిల్ గారిది. విజయ్ సార్ మూవీలో కూడా పాట పాడారన్నారు, దాంట్లోంచి ఒక్క పాట. అయ్యో, వై నాట్ అండి, బిగ్ అచీవ్మెంట్ యాక్చువల్ అది. ఎస్, నా పర్సనలీ ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. అది నాకు అర్థమైంది మీ ఎక్స్ప్రెషన్ చూసి మీకు. అండ్ ఈవెన్ కంగ్రాచులేషన్స్ విజయ్ సార్ ఫర్ బికమింగ్ సీఎం ఆఫ్ తమిళనాడు. సో ఈవెన్ మీకోసం, మీ ఫ్యాన్స్ కోసం, ఇంకా అందరి కోసం ఈ సాంగ్ డెడికేట్ చేస్తున్నా. ఏ ఒరితను వారానే తిరుతిడు పోరానే తగమే తడబది బ్లాస్ట్ బ్లాస్ట్ ఎంగన బి కచేరి తడబది కచేరి వంగన వనకంగన వెరితనమా వైభవలామా. ఇప్పుడు 3 సినిమాలు కూడా అంటే మన తెలుగులో ఉన్న లైక్ ఇయర్ పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసే ఛాన్స్ నాకు ఓకే దొరికింది. ఏమేమి మూవీస్ అదే మ్యూజిక్ డైరెక్టర్స్ అనిరుద్ సార్, తమన్ సార్, రవి బసు సార్, కవర్ చేసినారు. ఇంకా రవి బసు సార్ ఇప్పుడు స్వయంభూకి, ఇంకా అట్లా ఈవెన్ భీమ్ సార్ కి పాడాను. ఈ ఇయర్ అయితే భీమ్ సార్ కి పాడాను, ఇంకా మణి శర్మ సార్ కూడా పాడాను, అనూప్ రూబెన్ సార్ కి పాడాను. మ్యూజిక్ డైరెక్టర్స్ అందరితోనూ ఛాన్స్ వచ్చింది. ఇంకా అందరు ఉన్నారు బకెట్ లిస్ట్ లో కొంతమంది ఉన్నారు మిస్సింగ్. లైక్ డిఎస్పి సార్ కి పాడాలని నా డ్రీమ్. డిఎస్పి సార్ కి, కీరవాణి సార్ కి, జీవి ప్రకాష్ సార్ కి, గోపి సుందర్ గారికి, మిక్కీ జయమార్ గారికి, ఇంకా అట్లా ఉన్నారు మ్యూజిక్ డైరెక్టర్స్. ఒకసారైనా వాళ్ళతో ఒకసారైనా ఈ ఇయర్ అదే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ తో పనిచేసే ఛాన్స్ అయితే వచ్చింది. అదే రాజాసాబు, జననాయకుడు, స్వయంభూ, ఇంకా నెక్స్ట్ ఇంకా భోగికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం పాడాను. ఎవరు శర్వానంద్ గారు, భీమ్ సార్ది. ఇంకా నాగబంధం అనే ఒక మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను. అది ఇంకా నెక్స్ట్ మూవీ మిస్టర్ మిడిల్ క్లాస్. ఓకే, అంటే మీరు చాలా లైన్ చాలా ఉన్నాయి కదా, అందుకు మధ్య మధ్యలో మిస్ అవుతున్నాయి అన్నమాట. అంతే. అవును, మూవీస్ అంటే సపోజ్ మీరు ఏమనుకోండి, డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, జయంత్ గారు అంటే చాలా లైన్ గా చెప్పుకుంటూ పోతున్నారు కదా, మిస్ అయినా కూడా తప్పుగా ఏమనుకోకండి. అంతే కదా. మిస్టర్ మిడిల్ క్లాస్ లో కూడా ఎవరు శ్రీకాంత్ గారు హీరో, సాయి కార్తిక్ గారి మ్యూజిక్, ఎవరు నాగేశ్వర రెడ్డి గారు. ఓకే, అందులో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ పాడాను. సో దానికి కూడా థ్యాంక్ యూ సాయి కార్తిక్ అన్న ఫర్ ద ఆపర్చునిటీ. ఎందుకంటే ఖర్చు మొత్తం ఉన్నాను కాబట్టి ఐఎమ్ వెరీ చాలా బాగా జరిగింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అప్కమింగ్ రిలీజెస్ అయితే ఈ ఇయర్ నావి ఇవే ఉన్నాయి. ప్రెసెంట్ కన్ఫర్మ్ రిలీజ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అవి మెల్లమెల్లగా చెప్తా. ఓకే ఓకే ఓకే. జయంత్ గారు సింగర్ కాకుండా ఇండస్ట్రీలో ఏ ఏ ఫీల్డ్ చూస్ చేసేవారు? ఇంకా ప్రెసెంట్ అయితే నాకు వేరే ఆలోచన లేదు. సింగర్ కాకుండా అంటే ఇంకేం లేదు, ఎందుకంటే యాక్టర్ అవ్వాలని కూడా నా ఆశ. సో దీని ద్వారా కాదు, దేనికి చేయాల్సిన సమన్యాయం దానికి. ఓకే ఓకే. సింగింగే. ఒకవేళ ఫ్యూచర్ యాక్టింగ్ వస్తే కూడా యాక్టింగ్కి వెళ్తాను, మంచి క్యారెక్టర్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను. అండ్ ఇంకోటి, మీరు చాలా మంచిగా డాన్స్ చేస్తారు, నేను చూసినాను. చాలా చాలా అంటే మీరు అంతా స్పోర్టివ్నెస్, పాట పాడుతూ అంటే డాన్స్ కూడా ఎక్కడైనా నేర్చుకున్నారా? స్కూల్లోనండి, స్కూల్లోనే మాకు నేర్పిస్తారు కదా మూమెంట్స్. ఇంకా వాటిని పట్టుకునే మేము ఇంకా చూడడం, డాన్స్ చేయడం. టీవీలో కూడా అప్పుడు వచ్చిన హిట్ సాంగ్స్ అన్ని చూస్తూ అప్పుడు అంటే వచ్చిన డాన్స్ చేయడం, అది వెళ్ళే అది కొంచెం ప్రొఫెషనలైజ్ అయింది, కొంచెం కంటిన్యూ కొద్ది ప్రొఫెషనలిజం గా మారిపోయింది. అండ్ ఇంకోటి, ఇవి కాకుండా మీ హాబీస్ ఏంటి? ఈ సింగింగ్ డాన్సర్స్ లో కూడా ఇంకా చాలా మంది చేసే డాన్స్, ఇప్పుడు చిరంజీవి గారు చేసే డాన్స్ గానీ, జూనియర్ ఎన్టీఆర్ సార్ చేసే డాన్స్, ఇంకా విజయ్ దళపతి విజయ్ గారు చేసే డాన్స్ గానీ, అట్లా చూసినాను కొన్ని వీడియోస్ లో. దళపతి విజయ్ సాంగ్ కి కూడా మీరు చేసినారు సార్. అంటే ఆ రీల్ కి డాన్స్ చేశాను, 1 month తర్వాత అదే సాంగ్ నేను పాడాను తెలుగులో. సూపర్. ఓకే ఓకే ఓకే. అదే దళపతి అసలు అదైతే దళపతి కచేరి. దట్ వాజ్ వన్ ఆఫ్ మై వెరీ బిగ్గెస్ట్ ఆపర్చునిటీ. లైక్ దట్ వాజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఆపర్చునిటీ విచ్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. దానికి అంటే అది ఎన్నో ఏళ్ళగా జరుగుతుంది నాకంటే. ఇప్పుడు 2023 లియో అప్పటి నుంచి నేను పంపిస్తున్నాను. లియోకి ట్రై చేశాను, అది ఫైనల్లీ సక్సెస్ అయిపోయినారు. లియోకి పంపించాను, ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం పంపించాను, రెండో అవ్వలేదు. ఫైనల్లీ ఈ సినిమాకి అయింది. అంటే ఎక్సెప్ట్ తమిళ్, మిగతా 4 భాషల్లో నేనే పాడాను. విజయ్ సార్ వాయిస్, చరణం, అదే అర్థమైంది. అన్ని భాషలు నేనే పాడా, తమిళ్లో తప్ప. తమిళ్లో గ్రేట్ అచీవ్మెంట్ యాక్చువల్లీ ఇది, చాలా. అండ్ మీకు నాకు వీళ్ళతో వర్క్ చేసింటే బాగుంటదని అట్లా ఏమన్నా ఎవరన్నా మ్యూజిక్ డైరెక్టర్ అయినా సరే ఎవరైనా ఉన్నారండి. ఫస్ట్ అట్లా వర్క్ చేయలేదు మీరు యాక్చువల్లీ? అట్లా
డిఎస్పి సార్, డిఎస్పి సార్. దేశప్రసాద్ సార్తో ఇప్పటిదాకా వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. ఓకే. ఐఎమ్ రియలీ వెయిటింగ్ ఫర్ దట్. ఎప్పుడు ఆయన ముందు పాడే ఛాన్స్ వస్తా, ఆయన మూవీలో పాడే ఛాన్స్ వస్తానే. ఓకే ఓకే ఓకే. మెయిన్ దేశప్రసాద్ గారు, జీవి ప్రకాష్ సార్, ఎంఎం కీరవాణి, ఇంకా ఈ వీళ్ళిద్దరు కూడా, లైక్ మిక్కీ జైమేర్ సార్, ఇంకా గోపిసుందర్ సార్ కూడా ఇట్లా ఉన్నారు. ఇట్లా వీళ్ళందరి కంపోజిషన్ లో కూడా పాడదాం అనేదే వన్ ఆఫ్ మై డ్రీమ్. ఓకే ఓకే. అంటే భీమ్ సార్ కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పాడాను, భీమ్ సార్ కూడా లీడ్స్ పాడదాం అనేది పెట్టుకున్నా వన్ ఆఫ్ మై బకెట్ లిస్ట్ లో. అండ్ సార్ తో కూడా ఎప్పుడు మంచి కాన్వర్సేషన్స్ అవుతుంటాయి. భీమ్ సార్ తో కూడా చాలా ఫ్రెండ్లీ చిల్స్. సార్ అయినా అనిరుద్ సార్ కి పాడాను, కానీ అనిరుద్ గారితో ఇంకా రవి బసూర్ సార్ తో ఇప్పటిదాకా నా కాన్వర్సేషన్ జరగలేదు. ఓన్లీ అంటే హ్యాపీలీ పాడాను. ఇంకా అట్లా ఉన్నారు. లాస్ట్ ఇయర్ నేను ఈ సినిమా ఏస్ లో కూడా పాడాను, ఏస్ విజయ్ సేతుపతి గారిది, ప్రతినిధి 2 లో పాడాను. మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసరికి అఖండ 2 లో కూడా నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ కంప్లీట్ ఉన్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉస్తాద్ భగత్ సింగ్ కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నేను పాడాను. అండ్ ఇప్పుడు లాస్ట్ మన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పేశాను అంతే. సో నెక్స్ట్ అంటే ఇంకా వచ్చినప్పుడే చెప్తాను. అది వచ్చినప్పుడు అంటే ఇప్పుడు రివీల్ చేయరు, కన్ఫర్మ్ అయ్యేంత వరకు రివీల్ చేయలేని పరిస్థితి. ఇప్పటిదాకా నా కెరీర్ లో నియర్లీ ఒక 110 సాంగ్స్ పాడాను. ఓకే. అంటే ఇంక్లూడింగ్ ఫిల్మ్స్ అండ్ ప్రైవేట్స్ అన్ని కలిపి 110 సాంగ్స్ పాడాను. ఇంకా ఓన్లీ ఫిల్మ్స్ అంటే ఒక 40 సినిమాలు పాడాను. ఇంకా అన్ని అంటే ప్లేబ్యాక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, కోరస్, శాంపుల్ ట్రాక్స్ ఇట్లా అన్ని కలిపి 40 ఫిల్మ్స్. వాటిలో ఓన్లీ ప్లేబ్యాక్ అంటే 20 ఫిల్మ్స్. ఓకే ఓకే. మీకు ఇండస్ట్రీలో ఫుల్ క్లోజ్ ఉన్న ఎవరైనా ఉన్నారా ఆర్టిస్ట్? అంటే యాక్టర్స్ లో ఇప్పుడు హీరోస్ లో అంత బాగా క్లోజ్ అయితే ఎక్కువ మంది లేరు, కానీ 2-3 సార్లు ఫోన్ కాన్వర్సేషన్స్ అయితే అయ్యాయి నాతో. ఎవరితో? బాలకృష్ణ గారు. ఓహో. బాలకృష్ణ గారు తో 2 సార్లు ఫోన్ లో మాట్లాడే ఛాన్స్ వచ్చింది. మీటింగ్ కుదరలే. ఆ 2 సార్లు కూడా సరే ఫోన్ చేశారు. ఓహో గ్రేట్. దట్ వాజ్ వెరీ బిగ్ థింగ్. అంటే అన్ఎక్స్పెక్టెడ్లీ వచ్చిన కాల్ అది మాకు. ఓకే. బాలకృష్ణ గారితో ఫోన్ అయితే ఫస్ట్ టైం ఫోన్ ఎత్తగానే హలో జైత్ ఎలా ఉన్నావు అని చెప్పారు. ఫస్ట్ మాటకే ఇంకా అయిపోయింది, ఓవర్ గాన్. బాలయ్య గారు అది ఎప్పుడు వరల్డ్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ డే రోజు 2022లో జూలై టైంలో గుర్తుపెట్టుకున్నాం. ఆఫ్ కోర్స్ అండి, అట్లాంటి కొన్ని కాన్వర్సేషన్స్ మర్చిపోలేము. అయ్యో మాట్లాడాము, ఇంకా ఆ రోజు కొంచెం మాటలు లేవంతే అండి. అట్లా ఇండస్ట్రీలో అంటే కొంతమంది నార్మల్ యాక్టర్స్ అయితే కొంతమంది నాకు క్లోజే, ఇప్పుడు టచ్ లో ఉండేవాళ్ళు. లైక్ హైపరాది అన్న బాగా టచ్ లో ఉంటాడు నాతో. ఇంకా వెరీ ఫ్యూ మెంబర్స్. ఇంద్రజా గారు, ఇప్పుడు యాక్ట్రెస్ ఇంద్రజా గారు మాతో అప్పుడప్పుడు టచ్ లో ఉంటారు ఇండస్ట్రీలో. ఇంకా మెయిన్ అంటే మా సుమా అంటే ఎప్పటి నుంచి ఉన్నారు సుమా గారు? ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నారు కదా అసలు చేంజ్ కాలేదు కదా? నో, నాట్ ఎట్ ఆల్. మీరు ఎట్లా పిలుస్తారు సుమా గారికి? నేను ఆంటీ అని పిలుస్తాను. సుమా ఆంటీ అని పిలుస్తాను. సుమా గారు అప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే అప్పుడు క్లోజ్ కాబట్టి చాలా హ్యాపీ అండి. షీ ఈస్ వెరీ జోవియల్ అండ్ వి నో. అప్పట్లో నాకు ప్రొఫెషనల్లీ సుమా అంటే నాకు హెల్ప్ చేశారు అప్పట్లో. ఏంటంటే ఒక ఫస్ట్ తమిళ షోలో చేసినప్పుడు, ఫస్ట్ జూనియర్ సూపర్ స్టార్స్ 2011లో షో చేసినప్పుడు సుమా అంటే నాకు ఆ షోలో ఉన్నప్పుడు ఓటింగ్స్ కి వీటికి చాలా హెల్ప్ చేశారు. ఓటింగ్స్ టైం కి అంటే వాళ్ళ ఆంటీ సరైన క్లోజ్ సర్కిల్ వాళ్ళకి కూడా చెప్తూ రికమెండ్ చేసి, ఇంకా మా చేత కూడా అంటే ఇంకా మేము మా సైడ్ నుంచి కానీ ఆంటీ వాళ్ళ సైడ్ నుంచి కానీ ఇట్లా చాలా మందితో ఇట్లా ఓట్స్ వేయించి నన్ను విన్నర్ని చేయించారు. అంటే చాలా సపోర్ట్ చేశారు మీకు. ఇప్పుడు ఆ టైంలో ప్రొఫెషనల్ చాలా సుమాంటి అంటే మళ్ళీ ఏమైనా హట్ అవుతారేమో? లేదు, నేను ధైర్యంగా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడైతే టచ్ కొంచెం తక్కువే. అంటే ఇప్పుడు ఆంటీకున్న బిజీ స్కెడ్యూల్ కి ఎప్పుడైనా వీలున్నప్పుడు వన్స్ అట్లా బయట కలిసినప్పుడు, అది కూడా అంత బిజీ షెడ్యూల్స్ లో కూడా ఉండి కూడా ఇప్పటికీ కనిపించినప్పుడు ఆవిడ మంచిగానే మాడతారు. అంటే దట్స్ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ ఆల్సో. ప్రొఫెషనల్ సైడ్ ఇంకా అంతకంటే ఇంకేం కావాలి. నేను ప్రొఫెషనల్ సైడ్ కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే లెజెండరీ సింగర్ మనోజ్ సార్ థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను అప్పటి నుంచి మీకు ఇది చేస్తున్నారు కదా, జడ్జ్ గా చేశారు, సపోర్ట్ కూడా చేస్తున్నారు, చాలా సపోర్ట్ చేశారు. అంటే ఫస్ట్ నేను తమిళ షోలో ఎంట్రీ ఇవ్వడానికి కూడా కారణం మనోజ్ సార్. సార్ లేకపోతే నేను తమిళ్లో మోస్ట్లీ ఎంట్రీ ఇచ్చేవాడిని కాదు. ఎందుకంటే అప్పటిదాకా నాకు థాట్స్ కూడా లేవు. సార్ చెప్పిన తర్వాతే మేము కూడా ఇట్లా స్టార్ట్ అయ్యాము, అడుగు పెట్టాము. ఇంకా చాలానే అక్కడ కూడా టాలెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇలా తీసుకెళ్లే ఛాన్సెస్ అండ్ స్కోప్ బాగానే వచ్చింది. సో అట్లా నేను మనోజ్ సార్ కూడా చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. థ్యాంక్ యూ జయంత్ గారు, మీ వాల్యుబుల్ టైం తీసి మా స్టూడియోకి వచ్చి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Until then, bye.